ఏ ఒక్కదానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. ఆ సమాధానం అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని నేను అనుకోవటం లేదురా. అవును విహారీ, మనం చెప్పేశాం కదా, వాళ్ళు విన్నారు కదా అని అనుకోవడం పొరపాటు. మనం ఎంత చెప్పినా అలాంటివి మనసులో అనుమానంగానే మిగిలిపోతాయి. ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. నువ్వు చెప్పింది నిజం సత్య, కానీ అసలు ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే హాస్పిటల్లో ఉన్నారన్నావు కదా. బహుశా వాళ్ళ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో, వాటి నుండి ఏమైనా బయటపడిందంటావా? ఏమోరా, అదే అయి ఉండొచ్చు. ఎనీహౌ, ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సరేరా. ఈ పూజ వల్లనైనా నువ్వు వేరేబో కలిసిపోతే చూడాలని ఉందమ్మా. వద్దు పండు, పొరపాటును కూడా అలాంటి కోరికలు నువ్వు కోరద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచన నీ మనసులో కూడా రాకూడదు. ఎందుకు రాకూడదమ్మా? ఎవరు బాబు నీ మెడలో తేలకట్లేదా? నీతో 7 అడుగులు నడవలేదా? నువ్వు అవునన్నా కాదన్నా ఆయనే నీకు భర్త, నువ్వే ఆయనకి భార్యవి. నీకు ముందే చెప్పినాను కదా, ఇది ఆ భగవంతుడు వేసిన బంధమేనని. భగవంతుడు ఒక బంధం వేసి దానికి కొంత ఎదురు దెబ్బలు కూడా పెట్టాడు. ఆ బంధాన్ని నిలుపుకోవాలంటే ఆ దెబ్బల్ని భరించాలి. నేను ఎదురు దెబ్బలు భరించడానికి సిద్ధంగా ఉన్నా, బంధాన్ని నిలుపుకోవడానికి, బంధంలో నేనున్నాను అన్న భరోసా ఇవ్వడానికి విహారీ గారు సిద్ధంగా లేరు. ఆయనకి అక్కర్లేని బంధం కోసం నేను మాత్రం తాపత్రయపడ్డంలో అర్థం లేదు. మరి అంటప్పుడు ఈ పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకు? ఇదంతా విహారీ గారి ప్రాణం కోసం, ఆయన ప్రాణం పదిలంగా ఉండడం కోసం, ఆయన కలకాలం చల్లగా ఉండడం కోసం, ఆయన సహస్రమ్మ గారు ఎలాంటి దిగులు లేకుండా హాయిగా బ్రతకడం కోసం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి తన స్వార్థమే చూసుకుంటుంది, తను బాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు నీ బతికి ఎలా పోయినా పర్వాలేదు అంటావు. నీ చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలని కోరుకుంటావు. నువ్వు త్యాగం చేసే ఆ త్యాగానికి గుర్తించే మహానుభావులు ఈ లోకంలో ఎవరు లేరమ్మా. నా త్యాగాన్ని ఎవరో గుర్తించాలని నేను అనుకోవడం లేదు. నా త్యాగం వల్ల విహారీ గారు బాగుంటే నాకంతే చాలు. దయచేసి ఈ పూజ గురించి ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకూడదు. ముఖ్యంగా విహారీ గారికి కూడా తెలియకూడదు. మీరు పెళ్లి చేసుకునే విషయం విహార్ బాబుకి తెలుసు కదమ్మా. అలాంటప్పుడు పూజ చేసిన విషయం విహార్ బాబుకి తెలిసి చేటైపోద్ది. నేను పూజ చేస్తున్నానని తెలిస్తే ఆయన మీద నేను ఆశపడుతున్నానని ఆయన అనుకునే ప్రమాదం ఉంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అనుకోకూడదు. నేను ఆయన గురించి ఆలోచిస్తున్నానని, ఆశపడుతున్నానని అనిపించినా నాకు అన్యాయం చేస్తున్నాననే భావన ఆయనకి కలుగుతుంది. ఆయనకి అలాంటి బాధ కూడా నేను ఇవ్వకూడదు. చూడు లక్ష్మమ్మ, ఒక్కోసారి జాలి పడాలనిపిస్తుంది, ఇంకోసారి నీ గొప్ప మనసును చూసి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. పండు, నాకొక సాయం కావాలి. ఏడ్ చేయలేదు చెప్పమ్మా. నేను పూజ చేస్తున్నానని విహారీ గారికి ఎలా అయితే తెలియకూడదో, అలాగే ఆయనకి తెలియకుండా ఆయన చేత ఆశీర్వాదం తీసు. ఏమైంది అంబిక? ఎందుకు అర్జెంటుగా కలవాలని కాల్ చేసావు? సమాధానం లేని 100 ప్రశ్నలు ఒకేసారి నా మీద కుమ్మరించినట్టుంది. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. ఏ విషయంలో అంబిక? విహారీ విషయంలో. నాకేం అర్థం కావట్లేదు అంబిక. ఇప్పుడు విహారీ మ్యాటర్ ఏమైంది? మనకెవ్వరికీ తెలియని ఇంకో లైఫ్ విహారీ కుందేమో అనిపిస్తోంది. వాట్ యు మీన్? చూడు.
విహారీ ఏంటి పెళ్లి డ్రెస్లో ఉన్నాడు? విహారీకి ఇంకా పెళ్లి కాలేదు కదా? ఎగ్జాక్ట్లీ, ఇదే నా మొదటి క్వశ్చన్. పెళ్లి కాకుండా వాడు పెళ్లి డ్రెస్లో ఫోటో ఎందుకు దిగాడు? అసలు ఇలా దిగాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అలా దిగే పరిస్థితి ఎప్పుడు ఏర్పడింది? విహారీ మా దగ్గరేమన్నా దాస్తున్నాడా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు నా మైండ్లో రన్ అవుతున్నాయి సుభాష్. అసలు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రకి హాస్పిటల్లో దొరికింది. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు, కానీ నేరుగా సహస్ర కంటపడింది. విహారీని అడిగితే గ్రాఫిక్స్లో చేశానో, గ్రూమ్ అయితే ఎలా ఉంటానో చూశాను అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు. కానీ వాడు చెప్తున్న మాటల్లో నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ ఉన్నాయనిపిస్తోంది. ఇప్పుడు ఆ అబద్ధాలకి కారణమేంటో తెలుసుకోవాలి. నువ్వన్నది కరెక్టే అంబిక, కానీ ఏ ఆధారాలు పట్టుకొని ఆ కారణాలు పట్టుకుంటావు? ఒకసారి ఆ ఫోటో తిప్పి చూడు. ఇదేదో ఫోటో స్టూడియో అడ్రస్ లాగుందే. అవును సుభాష్, మనం ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే ఈ ఫోటో కథేంటో కథనమేంటో అన్నీ తెలిసిపోతాయి. ఎగ్జాక్ట్లీ అంబిక, ఎంత తెలివైన వాడైనా సరే తప్పు చేస్తే దొరకడానికి ఇదిగో ఇలాంటి క్లూలే కారణమవుతాయి. పద, ఈ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఈ ఫోటో వెనక ఉన్న కథని, విహారీ దాచిన నిజాన్ని రెండూ బయట పెడతాం. పట్టుకో, తీసుకో.